ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెడుతున్న విషయం మనకు తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్తో సినిమా చేయటానికి సిద్ధమవుతున్నాడు. రణబీర్ కపూర్తో చేసిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని సాధించటంతో ఆయనకు ఇండియా వైడ్ మంచి పాపులారిటీ అయితే వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయనటువంటి బోల్డ్ సినిమాలను చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో పాన్ ఇండియాలో ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. తద్వారా 2,000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్తో చేయబోయే స్పిరిట్ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించినట్లయితే సందీప్ వంగ స్టార్ డైరెక్టర్గా మరోసారి తన సత్తాను చాటుకుంటాడు. అలాగే ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని కూడా సంపాదించుకున్నవాడవుతాడని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ అన్నగా సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగతో సినిమాలంటే కొంతమంది హీరోలు భయపడుతున్నప్పటికీ మరికొంతమంది హీరోలు మాత్రం అతనితో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఆయన స్పిరిట్ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పెద్ద హిట్లను సాధించటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక తెలుగు హీరోలు మాత్రం అతనితో సినిమాలు చేయటానికి అడ్వాన్స్డ్గా అతన్ని బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన ప్రభాస్ సినిమా తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. మరి వాళ్లతో సినిమాలను చేసి తన ఐడెంటిటీని కాపాడుకొని స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు రాబోయే సినిమాలతో వరుస విజయాలను అందుకుంటే సందీప్ రెడ్డి వంగ రాజమౌళి రేంజ్ని అందుకున్న దర్శకుడిగా మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటాడు.